హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ప్యారలల్ డాట్స్ నుంచి అయితే డేటా ట్యాగింగ్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్కి అయితే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇది ఒక రిమోట్ జాబ్. ఇంటి నుంచి చక్కగా వర్క్ చేసుకోవచ్చు. 100% అక్యురసీ ఆఫ్ ది వర్క్ అని చెప్పారు. అలాగే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే మీకు వర్క్ ఏ విధంగా ఉంటుంటే డేటా ట్యాగింగ్ ఎగ్జిక్యూటివ్. ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలిసి ఉంటుంది. మ్యాక్సిమం ఇలాంటి జాబ్ రోల్ కోసం చాలామంది ట్రై చేస్తుంటారు. అలాగే దీనికి ఒక పెద్ద డిమాండ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది సింపుల్ జాబ్ అనమాట. ఎవరికి ఇబ్బంది కూడా అనిపించదు. వర్క్ ఎలా ఉంటుందనేది వీడియోలో చెప్తాను. అలాగే దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ, ఎనీ స్ట్రీమ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, స్టూడెంట్స్ కూడా కావచ్చు. యాక్చువల్గా మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక రిమోట్ జాబ్. అలాగే ఫ్రెండ్స్, మంత్లీ 20K వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఎవరైనా కానీ మా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆల్ పైన క్లిక్ చేసి పెట్టారంటే మేము చేసే నోటిఫికేషన్ అయితే ప్రతిదీ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే నిన్నటి వీడియో కావచ్చు, మొన్నటి వీడియో కావచ్చు, ఇంకా అప్లై చేసుకోవడానికి సమయం ఉండి మీరు మా వీడియోని చూడకుండా ఉండి అప్లై చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సపోజ్ మా యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి అక్కడ వ్యూ ఛానల్ పైన క్లిక్ చేసి అక్కడ ఓపెన్ చేశారంటే ప్లేలిస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ ఓపెన్ చేశారంటే అక్కడ ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, డిఫెన్స్ జాబ్స్ ఉంటాయి. అందులో సమయం ఉండి నిన్న వీడియో కావచ్చు, మొన్న వీడియో కావచ్చు, దానికి టైం ఉండి మీరు అప్లై చేసుకోలేకపోయినారు. ఇప్పుడు అవకాశం మీకు ఇప్పుడు ఒక అప్లై చేయాలనుకుంటే మా ఛానల్ని ఓపెన్ చేసి అక్కడ వ్యూ ఛానల్ పైన క్లిక్ చేసి అక్కడ ప్లేలిస్ట్ ఓపెన్ చేశారంటే అక్కడ నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ జాబ్ అయినా పర్లేదు, అక్కడ నుంచి అయితే మీరు మరొకసారి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. కంపల్సరీ అయితే వీడియోని మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది అక్కడ. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు అప్లై చేసుకున్న మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇలాంటి జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇది మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు వర్క్ ఏ విధంగా ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. సమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ ఆర్డర్లో పెట్టాలన్నమాట. సపోజ్ ఇప్పుడు ఏదైనా కానీ మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామనుకో, అక్కడ కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ ఎలా వాళ్ళకి యాక్లో జోడించి పెట్టింటారు. ఒక ఐటమ్ ఒక మనం క్వాంటిటీ ఒక ప్రోడక్ట్ తీసుకోవడానికి వెళ్ళినామంటే అక్కడ అన్ని ప్రోడక్ట్స్ అనేది ఒకే లైన్లో ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక షాంపూ తీసుకున్నామంటే అక్కడ అన్ని రకాల షాంపూలు దొరుకుతాయి. అలా మీరు కూడా ఇంటి దగ్గర నుంచే సిస్టంలో ఒక ప్రోడక్ట్ని ఆర్డర్లో పెట్టడం జరుగుతుంది. దాని గురించి మీకు వివరాలు వాళ్ళు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీకు ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్సెల్ మీద, పవర్ పాయింట్ మీద, గూగుల్ షీట్ మీద, గూగుల్ స్లైడ్స్ మీద, జీమెయిల్ మీద మంచి స్కిల్స్ ఉంటే చాలు అని చెప్పడం. అలాగే ఫ్రెండ్స్, మినిమం హార్డ్వేర్ ల్యాప్టాప్ అయితే మీ దగ్గర ఉండాలి. ప్రాసెసర్ వచ్చేసి మినిమం i3 ఉంటే సరిపోతుంది. ర్యామ్ మినిమం 4GB అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ అయితే గుడ్గా ఉండాలి. అలాగే మినిమం 20 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ బ్యాకప్ కూడా ఉండాలి. ఇక్కడ అప్లై జాబ్ కోసం చూసుకోండి. ఇక్కడ ఫుల్ నేమ్, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మీ ప్రజెంట్ అప్డేట్ రెజ్యూమ్ అయితే ఇచ్చేసేయండి. జాబ్ టైటిల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకుంటే ఫ్రెషర్ అని చేసి కంపెనీ నేమ్ NA అని ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పెట్టారంటే మీ ఒక మెయిల్ ద్వారా అయితే ఒక మెసేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.